ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. మన దగ్గరున్న మూలం ప్రేమ కరుణ ద్వారా ప్రకాశవంతమైన విముక్తి అనే ఒక పురాతన బోధన. అవును, ఇది ఇతివృత్తక అనే గ్రంథం నుండి తీసుకోబడింది. ఇది భిక్షువులకు చెప్పిన ఒక బోధన. ఇందులో ఒక చాలా పెద్ద స్టేట్మెంట్ ఉంది. మనం పుణ్యం కోసం చేసే మంచి పనులన్నీ కలిపినా ప్రేమ కరుణతో నిండిన మనసు ముందు అవి ఏమాత్రం సరిపోవని చెబుతోంది. అవును, ఇది మొదటిసారి విన్నప్పుడు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. మనమంతా మంచి పనులు చెయ్యడం, దానధర్మాలు చేయడం చాలా గొప్ప విషయాలుగా భావిస్తాం. నిజమే. కాని ఈ బోధన వీటన్నింటికంటే లోతైన, శక్తివంతమైనది మరొకటి ఉందని చెబుతోంది. ఈరోజు మన విశ్లేషణలో అసలు బాహ్య చర్యల కంటే ఈ అంతర్గత పరివర్తనకు ఎందుకంత విలువ ఇచ్చారు? అవును. ఆ తర్వాత అసలీ ప్రేమ కరుణ ద్వారా మానసిక విముక్తి అంటే ఏంటి అనే విషయాలను కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఈ బోధనలోని కీలకమైన వాక్యంతో మొదలు పెడదాం. సరే. భవిష్యత్తులో మంచి ఫలితాలనిచ్చే పుణ్యకార్యాలు ఏవైనా సరే అవన్నీ ప్రేమాకరుణ ద్వారా కలిగే మానసిక విముక్తిలో 16వ వంతు కూడా సమానం కాదట. ఆ వాక్యం దగ్గరే ఆగుదాం. ఒక నిమిషం. 16వ వంతు కూడా కాదంటే దానర్థం మనం గుడికి వెళ్లడం, దానాలు చేయడం ఇవన్నీ కలిపినా మనసులో కొంచెం ప్రేమను పెంచుకోవడం ముందు దిగదుడిపే అంటారా? ఇది వినడానికి చాలా పెద్ద విషయంగా ఉంది. మీరు పట్టుకున్న పాయింట్ చాలా ముఖ్యమైనది. ఇక్కడ 16వ వంతు అనేది కేవలం ఏదో ఒక నెంబర్ కాదు. కాదా? కాదు. అది ఆ కాలంలోని ఒక శక్తివంతమైన జాతీయం. ఆ రోజుల్లో చంద్రుడి కళలను 16 భాగాలుగా చూసేవారు. పున్నమి చంద్రుడు 16 కళలతో సంపూర్ణంగా ఉంటాడు. ఓ అలాగా. కాబట్టి 16వ వంతు అంటే ఒక సంపూర్ణమైన దానితో పోలిస్తే అతి చిన్న, దాదాపు లెక్కలోకి రాలి భాగమని చెప్పడానికి వాడేవారు. అంటే మిగతా పుణ్యాలన్నీ కలిపినా ఈ మానసిక స్థితి ముందు అవి చాలా చాలా చిన్నవి అని చెప్పడం నేను ఉద్దేశం. ఆధ్యాత్మిక శక్తి ముందు ఏమాత్రం నిలవదని చెప్పడం. అయితే ఇక్కడొక విషయం గమనించాలి. బాహ్యంగా చేసే మంచి పనులను తక్కువ చేయడం దీని ఉద్దేశం కాదు కదా. అస్సలు కాదు. వాటిని చెయ్యొద్దని చెప్పడం లేదు. కాని వాటి వెనుక ఉన్న మనసు యొక్క స్థితి, మన అంతర్గత స్వభావం అన్నిటికంటే ముఖ్యమని నొక్కి చెప్పడం దీని లక్ష్యం. అంటే మనస్సులో ప్రేమ లేకుండా చేసే 100 దానాల కన్నా స్వచ్ఛమైన కరుణతో చేసే ఒక్క సహాయం గొప్పదని చెప్పడం లాంటిది. సరిగ్గా అదే. మాటల్లో చెప్పడం బానే ఉంది. కాని ప్రేమ కరుణ ఇంత శక్తివంతమైనది అని ఎలా నమ్మాలి? అందుకేనేమో ఈ బోధన కేవలం చెప్పి వదిలేయకుండా ఈ ప్రకాశాన్ని, ఈ శక్తిని మనకు అర్థమయ్యేలా కొన్ని పోలికలు వాడింది. అవును, ఆకాశానికి సంబంధించిన 3 అద్భుతమైన పోలికలు. వాటి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ఈ పోలికలు ఈ భావనను కేవలం ఒక సిద్ధాంతంగా కాకుండా మనం ఊహించుకోగలిగే ఒక అనుభవంగా మారుస్తాయి. మొదటి పోలిక చంద్రుడు, నక్షత్రాలకు సంబంధించింది. చెప్పండి. ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నిటి కాంతిని కలిపినా అది చంద్రుడి కాంతిలో 16వ వంతుకు కూడా సమానం కాదట. అవ్వను. చంద్రుడి కాంతి ఒక్కటే వాటన్నిటిని మించి ప్రకాశిస్తుంది. అలాగే ఇతర పుణ్యకార్యాలన్నీ ప్రేమ కరుణ అనే మానసిక విముక్తి ముందు వెలవెలబోతాయని పోల్చారు. ఈ పోలికలో ఒక లోతైన అర్థముంది. ఇది కేవలం కాంతి ఎక్కువ తక్కువ అని చెప్పడం కాదు. కాదా? మరి ఇంకేంటి? ఇది ప్రభావం యొక్క స్థాయిని కూడా సూచిస్తుంది. నక్షత్రాలు చాలా ఉంటాయి, కాని అవి చిన్న చిన్న చుక్కల్లా విడివిడిగా వెలుగుతాయి. నిజమే. కాని నిండు చంద్రుడు ఒక్కడే మొత్తం ఆకాశాన్ని, భూమిని ప్రకాశవంతం చేయగలడు, చీకటిని పారద్రోలగలడు. ఓ! అదేవిధంగా మనం చేసే చిన్న చిన్న మంచి పనులు ఆ నక్షత్రాల్లాంటివి. అవి మంచివే, కాని ప్రేమ కరుణ అనే గుణం మన అంతర్గత ప్రపంచం మొత్తాన్ని, మన ఉనికినే ప్రకాశవంతం చేయగలదు. అద్భుతం. అంటే చిన్న చిన్న దీపాలన్నీ కలిపినా ఒక ఫ్లడ్ లైట్ ఇచ్చే వెలుగునివ్వలేవనమాట. సరిగా అలానే. ఓకే. చంద్రుడి పోలిక ప్రేమ కరుణ యొక్క పరిమాణాన్ని, దాని శక్తిని చెప్తోంది. కాని దాని గుణం గురించేమిటి? అంటే అది మనసులో ఏం చేస్తుంది? దానిక్కూడా సమాధానముంది. బహుశా తర్వాతి పోలిక అయిన సూర్యుడు దీనికి సమాధానమిస్తాడేమో. అవును, సరిగ్గా పట్టుకున్నారు. రెండవ పోలిక శరత్కాలపు సూర్యుడు గురించి. వర్షాకాలం తర్వాత ఆకాశం మేఘాలు లేకుండా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అవును, చాలా నిర్మలంగా ఉంటుంది. అటువంటి సమయంలో ఉదయించే సూర్యుడు ఆకాశంలో ఉన్న చీకటిని పూర్తిగా
ఏ మూలా వదలకుండా ఎలా తరిమి కొడతాడో అదేవిధంగా ప్రేమ కరుణ మనసులోని చీకటిని అంటే ద్వేషం, పగ, అసూయ వంటి వాటిని. అవును, ఆ ప్రతికూల భావనలను తొలగిస్తోందని వర్ణించారు. ఇది చాలా శక్తివంతమైన పోలిక. ఎందుకంటే సూర్యుడు, చీకటి ఒకే చోట ఉండలేవు. సూర్యోదయమైతే చీకటి వెళ్ళిపోవలసిందే. ఖచ్చితంగా. అలాగే మనసులో ప్రేమ, కరుణ అనే గుణం బలంగా పాతుకుపోయినప్పుడు అక్కడ ద్వేషానికి, కోపానికి చోటుండదు. అది ఆటోమేటిక్గా తొలగిపోతుంది. ఖచ్చితంగా. ఇది ప్రేమ కరుణను కేవలం ఒక పాజిటివ్ ఫీలింగ్గా చూడటం కాదు, ప్రతికూల మానసిక స్థితులను శుద్ధి చేయగల ఒక క్రియాశీలక శక్తిగా, ఒక యాక్టివ్ ఏజెంట్గా చూడాలని చెప్తుంది. ఇది కేవలం మంచిగా అనిపించడం కాదు, మనసులోని చెడును నాశనం చేయడం. అవును, ఆధునిక న్యూరోసైన్స్ కూడా ఇదే విషయాన్ని చెప్తోంది. ప్రేమ కరుణ వంటి భావనలను మనం ఎక్కువగా అభ్యాసం చేసినప్పుడు మన మెదడులోని అమిగ్దాల అంటే భయం, కోపాన్ని నియంత్రించే భాగం కార్యకలాపాలు తగ్గుతాయని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. అంటే ఈ పురాతన బోధన మన మెదడును భౌతికంగా మార్చగలదని శాస్త్రం ఇప్పుడు మనకు చూపిస్తోందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే అంతే. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇది శక్తివంతమైనది, మనసుని శుభ్రపరుస్తోంది. మరి ఇది మనకు దారి ఎలా చూపిస్తుంది? దానికి మూడవ పోలిక ఉంది. వేకువ చుక్క అంటే శుక్రగ్రహం గురించి. అవును, రాత్రి చివరి జాములో, తెల్లవారుజామున ఆకాశంలో అన్నిటికంటే ప్రకాశవంతంగా, ఉజ్వలంగా మెరిసేది వేకువ చుక్కే. అది చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? రాత్రి ముగిసిపోతోంది, ఇంకొద్దిసేపట్లో సూర్యోదయమవుతోంది, వెలుగు రాబోతోంది అనే ఒక ఆశ, ఒక నమ్మకం కలుగుతాయి. సరే, అదేవిధంగా ప్రేమ కరుణను అభ్యసించడం అనేది మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక మార్గదర్శిలాంటిది. అంటే ఒక గైడ్లాగా. అవును, అది మన మార్గాన్ని ప్రకాశవంతం చేస్తుంది, మనకు స్పష్టతనిస్తుంది, మరియు మనం సరైన దిశలో వెళ్తున్నామనే ఆశను, నమ్మకాన్ని కలిగిస్తుంది. అంటే శక్తి, శుద్ధి మరియు మార్గదర్శకత్వం, ఈ మూడు పోలికలు కలిసి ప్రేమకరుణ యొక్క ఒక సంపూర్ణ చిత్రాన్ని మన ముందుంచుతున్నాయి. అవును, ఇది కేవలం ఇతరుల పట్ల దయచూపడం మాత్రమే కాదు, మన స్వంత అంతర్గత చీకటిని తొలగించుకుని మన మార్గాన్ని మనమే ప్రకాశవంతం చేసుకోవడం కూడా. అవును, ఈ పోలికల ద్వారా మనం మాట్లాడుకుంటున్నది ఏదో ఒక సాధారణమైన, మెత్తటి భావోద్వేగం కాదని, అదొక శక్తివంతమైన, మనల్ని మార్చగల పరివర్తనా శక్తి అని స్పష్టమవుతుంది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ బోధనలో పదే పదే ప్రస్తావించిన ప్రేమ కరుణ ద్వారా మానసిక విముక్తి. పాలి భాషలో చెప్పాలంటే మెత్త చేతో విముక్తి. ఆ మాట వినడానికి చాలా పెద్దగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఏంటి? కేవలం అందరితో మంచిగా ఉండాలనే ఒక తాత్కాలిక ఫీలింగా, లేక అంతకు మించి లోతైన అర్థం ఏదైనా ఉందా? చాలా మంచి ప్రశ్న. ఇది ఖచ్చితంగా ఒక క్షణికమైన భావన కాదు. కాదు. ఇదొక స్థిరమైన మానసిక స్థితి, ఒక విముక్తి చెందిన, స్వేచ్ఛాయుతమైన స్థితి. దీని అర్థం చేసుకోవడానికి దీనిలో 3 ముఖ్యమైన అంశాలున్నాయని చెప్పవచ్చు. ఓకే, ఆ 3 అంశాలేమిటి? మొదటిది కోపం, పగ లాంటి వాటి నుండి స్వేచ్ఛ. మనసు కోపం, శత్రుత్వం, అసహ్యం వంటి ప్రతికూల భావోద్వేగాల సంకెళ్ల నుండి పూర్తిగా బయటపడటం. అంటే ద్వేషమనేది ఒక బంధనం, ఒక జైలు లాంటిది. అవును, ప్రేమ కరుణ ఆ జైలు తలుపులు తెరిచే తాళంచెవిలాంటిది. రెండో అంశం? రెండవది విశ్వవ్యాప్త పరిధి. అంటే ఈ ప్రేమాకరుణకు హద్దులుండవు, అది షరతులతో కూడుకున్నది కాదు. అంటే కేవలం మన స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా మనకు నచ్చిన వారికి మాత్రమే పరిమితం కాదు. ఇది ఎలాంటి మినహాయింపులు లేకుండా మనకు నచ్చని వారితో సహా. అవును, తెలిసినవారు, తెలియనివారు, మనుషులు, జంతువులు, ఇలా అన్ని జీవులకు సమానంగా విస్తరించాలి. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. అందర్నీ ప్రేమించడమా? ట్రాఫిక్లో మనల్ని రాంగుగా కట్ చేసిన వ్యక్తి పట్ల కూడా ప్రేమ చూపించాలా? మనకు హాని చేసిన వారిని కూడా ప్రేమించడమనేది వినడానికి బాగుంది, కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యం? ఇది చాలా కష్టంగా అనిపిస్తోంది. మీరు అడిగింది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు. మరి ఎలా? అందుకే దీనిని కేవలం ఒక భావోద్వేగంగా కాకుండా ఒక మానసిక శిక్షణగా, ఒక మెంటల్ వర్కౌట్గా చూడాలి. మెంటల్ వర్కౌట్? అవును, దీన్ని అభ్యాసం చేయడానికి ఒక పద్ధతి ఉంది. మొదట మనకు బాగా ఇష్టమైన వారిపై ఈ ప్రేమ భావనను పంపడం మొదలుపెట్టాలి. అది సులభం. ఆ తర్వాత మన స్నేహితుల వైపు, ఆ తర్వాత మనకు పెద్దగా పరిచయం లేని వారివైపు, చివరగా అత్యంత కష్టమైన భాగం, మనకు కష్టం కలిగించిన వారి వైపు ఈ భావనను విస్తరించాలి.
ఓ అంటే ఇదొక కండరాన్ని బలపరిచినట్లే మనసును కూడా శిక్షణ ద్వారా బలపరచడం. సరిగ్గా అదే. అంటే ఇది ఒకేసారి ఎవరెస్ట్ ఎక్కడం లాంటిది కాదు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. ఇది కొంచెం ఆచరణీయంగా అనిపిస్తోంది. ఇక మూడవ అంశమేమిటి? మూడవ అంశం ఏకాగ్రత శక్తి. ధ్యానములో ప్రేమ కరుణను ఒక ఆరంభనగా అంటే ఒక ఫోకస్ పాయింట్గా చేసుకున్నప్పుడు ఈ మానసిక స్థితి మనస్సును గంభీరమైన నిశ్చలత్వంలోకి, ప్రశాంతతలోకి తీసుకెళ్తుంది. దీనిని ఝానా అని అంటారు. దానివల్ల ఉపయోగం? ఇలా ఏకాగ్రతతో నిశ్చలంగా ఉన్న మనస్సు ఉన్నతమైన జ్ఞానాన్ని, విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడగలిగే స్పష్టతను పొందడానికి ఒక బలమైన పునాడిగా పనిచేస్తుంది. అంటే ఇది కేవలం ఒక మంచి గుణం మాత్రమే కాదు, ఇదొక శక్తివంతమైన ధ్యాన సాధన కూడా. ఇది మనస్సును ఒకచోట నిలిపి, స్పష్టతను ఇచ్చి, లోతైన జ్ఞానానికి దారి చూపిస్తోంది. ఖచ్చితంగా. కాబట్టి మెత్తా చేతో విముక్తి అంటే ద్వేషం నుండి విముక్తి పొంది, హద్దులేని ప్రేమను పెంపొందించుకొని, దాని ద్వారా మనస్సును ఏకాగ్రతతో నింపి జ్ఞానానికి పునాది వేసుకోవడం. ఇది ఒక సంపూర్ణమైన మానసిక పరివర్తన. కాబట్టి ఈ మొత్తం చర్చ సారాంశమేమిటంటే, మనం బయట చేసే పూజలు, దానధర్మాలు ముఖ్యమే. అవి ముఖ్యమే. అయినా అన్నిటికంటే ముందు మనసు లోపల ద్వేషం లేకుండా కరుణతో నిండిన హృదయాన్ని పెంపొందించుకోవడం అనేది వాటన్నిటికంటే ప్రకాశవంతమైన, ఉజ్వలమైన చర్య అని ఈ బోధన అంతిమంగా చెప్తోంది. అవును, ఇది మన దృష్టిని బాహ్య ఆచారాల నుండి అంతర్గత గుణాల వైపు మళ్లిస్తుంది. మనం బయటకేని చేస్తున్నామో అనేదానికంటే మనం లోపల ఎలా ఉన్నామో అనేది ఎక్కువ ముఖ్యం అనేది స్పష్టం చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న సందేహం రావచ్చు. నా మనసులో ప్రేముంది కాబట్టి నేను బయట సహాయం చేయనవసరం లేదు అని అనుకునే ప్రమాదం ఉంది కదా. చాలా ముఖ్యమైన పాయింట్. కేవలం అంతర్గత స్థితిపై దృష్టి పెట్టడం వల్ల బాహ్య ప్రపంచంలో చేయాల్సిన పనులను నిర్లక్ష్యం చేసే ప్రమాదం లేదా అని. అవును, అదే. కానీ ఈ బోధన ఉద్దేశం అది కాదు. నిజమైన స్వచ్ఛమైన ప్రేమ కరుణ మనసులో ఉంటే అది సహజంగానే చర్య రూపంలో బయటకొస్తుంది. దాన్ని ఆపలేం. అంటే ప్రేమ ఉన్న మనసు ఇతరుల కష్టాన్ని చూసి ఊరికే ఉండలేదు. ప్రేమ లేకుండా చేసే చర్యలు యాంత్రికంగా, కొన్నిసార్లు అహంకారంతో కూడి ఉంటాయి. కాని మనస్సును సరిగ్గా ఉంచుకుంటే చర్యలు వాటంతటా అవే సరిగ్గా, స్వచ్ఛంగా ఉంటాయి. అంటే చెట్టు వేళ్లు బలంగా ఉంటే పళ్ళు వాటంతట అవే కాస్తాయి అన్నట్లు. మనం చేసే పనుల వెనుకున్న ఉద్దేశ్యం, మన మానసిక స్థితే అన్నిటికంటే ముఖ్యం. సరిగ్గా అదే. ఈ బోధన ప్రకారం నిజమైన, ప్రకాశవంతమైన, శాశ్వతమైన మార్పు బాహ్య చర్యల ద్వారా కాదు, ప్రేమ, కరుణను పెంపొందించుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది. అంతిమంగా ద్వేషరహితమైన మనస్సే అన్ని పుణ్యకార్యాల కంటే గొప్పది. ఎందుకంటే అటువంటి మనస్సు నుండే అన్ని మంచి పనులు సహజంగా ప్రవాహంలా ఉద్భవిస్తాయి. ఈ చర్చ మన చర్యల కంటే మన ఉనికి యొక్క స్వభావం ఎంత ముఖ్యమో గుర్తుచేసింది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నదేమిటంటే, మనం చేసే పెద్ద పెద్ద పనుల కన్నా రోజూ మనస్సులో పెంచుకునే చిన్నపాటి కరుణ, ప్రేమ చాలా శక్తివంతమైనవి. అవును. బహుశా రేపు ఆఫీస్లో మనకు నచ్చని సహోద్యోగితో మాట్లాడేటప్పుడు లేదా ట్రాఫిక్లో చిరాకు వచ్చినప్పుడు ఈ విషయాన్ని ఒక్క క్షణం గుర్తు చేసుకోవడం మన మొదటి అడుగు కావచ్చు. అవును. ఈ బోధన మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగుస్తుంది. మనం కూడా అదే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ప్రేమ, కరుణ గురించి ఆలోచించినప్పుడు దాన్ని సాధారణంగా ఒక మృదువైన, సున్నితమైన భావోద్వేగంగా చూస్తారా? లేదా ఈరోజు మనం మాట్లాడుకున్నట్లుగా మనసులోని చీకటిని తొలగించి మన మార్గాన్ని ప్రకాశవంతం చేయగల ఒక ప్రకాశవంతమైన, ఉజ్వలమైన శక్తిగా చూస్తారా?